రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతులను కూటమి ప్రభుత్వం నొక్కుతుందని విమర్శించారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. తునిలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతామన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఎవరి ఉద్దేశాలు వారు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో 80% సామాజిక మాధ్యమాలన్నీ టీడీపీ చేతిలో ఉన్నాయని రాజా పరోక్షంగా ఆరోపించారు. జగన్ 2.0 యాప్ లాంచ్ చేయడం కోసం అని చెప్పేసి నిన్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈరోజు జిల్లా కేంద్రంలో జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ అది తునిలోకి మార్చడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ యాప్ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రాష్ట్రంలో 80% సామాజిక మాధ్యమాలన్నీ కూడా ఒక పార్టీ చేతుల్లో ఉన్నాయి. 80% సామాజిక మాధ్యమాలన్నీ కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వారు చెప్పిందే ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు దాకా నడుపుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ లేకపోతే కొన్ని అదృష్టం కొద్దీ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ట్విట్టర్ అయితే, ఎక్స్ అయితేనే, ఫేస్బుక్ అయితేనే, ఇన్స్టా అయితేనే, లేకపోతే యూట్యూబ్ అయితేనే అన్నీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. వాటిల్లో కూడా మేము చెప్పిందే వినాలి, ప్రతిపక్షాలు చెప్పింది కానీ లేకపోతే ప్రశ్నించే గొంతులు వాయిస్ ఎక్కడ వినపడకూడదు అనే ఒక లక్ష్యంతో వాటి గొంతు కూడా నొక్కేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే చట్టాన్ని ఉపయోగించుకుని నోటీస్ పెడుతున్నారు. మెటాకో నోటీస్ పెట్టి ఆ అకౌంట్లు బ్లాక్ చేయడం జరుగుతుంది. అలాగే మా తునిలో కూడా చాలా మంది అకౌంట్లు బ్లాక్ చేయడం కూడా జరిగింది. మా తుని నియోజకవర్గంలో కూడా చాలా మంది యాక్టివ్గా ఉండి అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ ఇబ్బందులన్నీ లేకుండా ఉండడం కోసం, కంటెంట్ పూర్తిగా అందుబాటులో ఉండడం కోసం, ప్రజలకు చేరువయ్యేలాగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ఆధారం లేకుండా మాట్లాడరు. ఏ ఆధారం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ డీటెయిల్స్తోనే మాట్లాడతారు. ఆధారాలు ముందు పెట్టి మాట్లాడతారు. అన్నీ చూపించి మాట్లాడతారు. నాయకుడి దగ్గర నుంచి మా కార్యకర్తల వరకు, కింద స్థాయి కార్యకర్తల వరకు. మరి మా గొంతు కూడా అమరావతి పేరు చెప్తే చాలు మా గొంతు నొక్కేస్తున్నారు. ఇదేంటి అసెప్టిక్ 20,000 పైచీలకి ఎందుకు అవుతుంది? కేంద్ర ప్రభుత్వం 4,900, 4,500 ఖర్చు పెట్టి చేసుకుంటుంది కదా, మనకి ఎందుకు అంత ఎక్కువ అయిపోతుంది అంటే 10,000 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర 50,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న జనాల్లోకి చేరకుండా ఆ ప్రశ్నించిన గొంతును నొక్కేస్తున్నారు. అంటే తప్పు చేస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసి పరిస్థితి ఈరోజు వచ్చింది. మూకుముడిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాడి. హైదరాబాదులో ఒక ఆఫీస్తో ఒక 400-500 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టడం, లేకపోతే మంగళగిరిలో ఒక పార్టీ ఆఫీస్లో 200-250 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టడం. ఒక దగ్గర నుంచే కంటెంట్ క్రియేషన్ అయితేనే, లేకపోతే మొత్తం A to Z అంతా దాడి, బూతులు అయితేనే, తిట్టడం అయితేనే ఒకే దగ్గర నుంచి మొత్తం అంతా చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితిలో ఉన్నారు. కానీ అనుభవించి ప్రజలకు తెలుసు, ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వానికి, ఈ మంచి ప్రభుత్వం ఏదో అంటారు కదా, ఈ మంచి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర రైతాంగం కానీ, ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో బాధితులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తే, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఈరోజు చూస్తున్నాం. ఏదో పాము తన పిల్లల్ని తను తినేసినట్టు ఈరోజు మొన్న చూసాం. తెలుగుదేశం వాళ్ళకి కూడా ఒళ్ళు మండి, లేకపోతే జనసేన వాళ్ళకి ఒళ్ళు మండి ఏదన్నా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా, వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద చేయి చేసుకోవడం, వాళ్ళని గాయపరచడం కూడా జరుగుతుంది. దయచేసి అలా కూడా చేయకండి ఎవరోని. ఎందుకంటే నేను మీ భవిష్యత్తులు పాడు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి ప్రభుత్వంలో మీరు ఏం మాట్లాడినా ఆయన లైట్గా తీసుకోవడం, పట్టించుకోకపోవడం అది ఉండేది. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛగా ఎవరి వ్యూస్ ఆయనలో చెప్పగలిగే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. సొంత కార్యకర్తలే కాదు, సొంత పిల్లలే కాదు, ఎవరు ప్రశ్నించినా సరే
వాళ్ళ గొంతు నిలివేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకున్నాం. అదేవిధంగా మరి చూస్తున్నాం, మరి వైజాగ్ ఋషికొండలోని ఋషులు తపస్సు చేసి ఋషికొండలోని మరి పూర్వం గతంలో అబాండెడ్ రిసార్ట్స్ ఒకటి ఉండేది, హరిత రిసార్ట్స్ అని చెప్పేసి. ఆ రిసార్ట్స్ ని తీసేసి కొత్త బిల్డింగ్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఎంత హడావుడి చేశారు, మరి ప్యాలెస్లు, గేలెస్లు, విధ్వంసం, పర్యావరణం అని చెప్పేసి. మరి ఈ రాష్ట్రంలో ఉన్న పర్యావరణ ప్రేమికులందరినీ ఒకే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో సింహాచలం దగ్గర నుంచి మొదలెట్టి వైజాగ్ లో సుమారు 30 కొండలకు గుండు కొట్టేస్తున్నారు. మరి గుర్తురావట్లేదు లేదా పర్యావరణ ప్రేమికులారా మీకు ఆ పర్యావరణం అని చెప్పేసి అడుగుతున్నాను. ఒక్క కొండలో అది కూడా పాత హోటల్ తీసేసి కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తేనే అంత గొడవ గోల గోల చేశారే. మరి సుమారు 99 పైసలకి రూపాయి పేరు చెప్పి ఎకరాలు వేల కోట్ల కుంభకోణాలు జరుగుతుంటే వైజాగ్ లో ఏం చేస్తున్నారు మీరు? కనీసం ప్రశ్నించట్లేదా? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ప్రశ్నిస్తారేమో అని చూస్తున్నారు. గతంలో ప్రశ్నించిన మీరు ప్రశ్నిస్తారేమో అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైజాగ్ వెళ్తే తెలిసిపోతుంది, తొలి నుంచి వైజాగ్ వెళ్తే ప్రతి కొండకే గుండె. ఒక పాత హోటల్ని, పాడైపోయిన హోటల్ని, పనికిరాని హోటల్ని తీసి ఓ రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా స్టేట్ గెస్ట్ ఉండడానికి కూడా సరైన వసతి సౌకర్యం లేకపోతే ప్రైవేట్ హోటల్లో ఉండే పరిస్థితి ఉంటే వాళ్ళ కోసమో లేకపోతే పరిపాలన కోసమో కట్టిన బిల్డింగ్స్ ని అంత తోలనాడారు. మీకు ఎంత హాయిగా ఉంది, 300 కోట్లు యోగా అంటారు, 500 కోట్లు యోగా అంటారు, లేకపోతే పిఆర్ సెంట్ల కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతుంటే మీకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక్కరు కూడా ఖర్చు చేయట్లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పర్యావరణ ప్రేమికులందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, మేము కూడా ప్రశ్నిస్తున్నాం, ఏం చేస్తున్నారో అంత విధ్వంసం జరుగుతుంటే అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది. దయచేసి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే కాకినాడలోనే నిన్న మొన్నట్లో కూడా కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది. కోవిడ్ పెరుగుతుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ పెట్టి ప్రజలను అప్రమత్తం చేసి దయచేసి కన్నాళ్ల పాటు అన్నా సరే మీ పిఆర్ స్టెంట్లన్నీ పక్కన పెట్టి ప్రతి నెల, క్రితం నెల అనుకుంటా తునొచ్చారు, ఏదో పెన్షన్ ఇవ్వడానికి ఏదో వచ్చారు, చెట్టు అడావడి కళ్ళు ఇవన్నీ చూస్తాం. మరి ఒక అమ్మాయికి పాపం ఏదో 50,000 రూపాయలు ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,20,000 కోల్పోయింది ఆ పాప. ఒక పిఆర్ స్టంట్ చేసి వెళ్ళారు, అక్కడి నుంచి ఒక్కరికి చేసి వెళ్ళారు. ఏదన్నా చేస్తే సంపూర్ణంగా చేయాలి, కానీ ఒక రోడ్డు వేసి ఆ రోడ్డు మీద నడిచి బిల్డప్ ఇచ్చి రాష్ట్రం అంతా చేస్తామని చెప్పేసి మీరు పిఆర్ స్టంట్లు చేయడం అందాక కట్టిపెట్టి కోవిడ్ మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య వ్యవస్థని బలోపేతం చేసి ముందుకు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇదే పరిస్థితుల్లో మన రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఉంటే కోవిడ్ని ఎదుర్కొనే పరిస్థితిలో మనం లేవు. ముందు తగు జాగ్రత్తలు తీసుకోండి. కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని చెప్పండి, ప్రజలందరికీ చెప్పండి, అప్రమత్తంగా ఉండమని చెప్పేసి ప్రజలను అలర్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.